వెల్కమ్ టు ఎజీ మీడియా. నేను మీ శ్రీనాథ్. యూత్ అంతా తీసుకెళ్ళి పని చేయాల్సిందిగా కూర్చొని చూడాలి సార్ ఈస్ట్ వద్ద టీం సార్ ఇది. వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు లంకిలపాలెం ఆర్బీఆర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మన పరవాడి మల్లికార్జున గారు ఇచ్చేసి గెలిచిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన లాస్ట్ ఫైనల్ మ్యాచ్ చూడడం జరిగింది. అది ఏ ఉంది ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ చూసారు కదా సార్, ఎలా అనిపించింది సార్? బాగుందండి, మంచి టీమ్ స్పిరిట్ తోటి ఇద్దరు కూడా బాగా ఆడారు, చక్కగా ఆడారు. వెల్ ప్లేడ్. మనతో పాటు రౌశ్రీన్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గ్రామంలో ఈ ఆర్బీఆర్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఉత్తరాంధ్ర కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో చాలా పనులు పెట్టేవారు. ఈ సంవత్సరం నుంచి మా విలేజ్ యూత్ కూడా పెట్టడం చాలా సంతోషకరం. మరి చాలా బాగా మొత్తం జిల్లా మొత్తం తెలిసేలాగా, మొత్తం ఉత్తరాంధ్ర తెలిసేలాగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో నేను కార్పొరేటర్గా ఉండడం నాకు చాలా ఆనందం. మరి ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆర్బీఆర్ యూత్ బాగా చేయాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వీళ్ళతో పాటు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఎన్ని టీంలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది ఒకసారి. మన చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుండి కూడా వచ్చాయన్న. మొత్తం మీద 27 టీంలు వచ్చాయి. స్త్రీ పురుషుల కబడ్డీలు కూడా ఆడించడం, మా గ్రామంలో మా యూత్కి పేరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మాకు మరింత ప్రోత్సహిస్తే ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని, మా మీద ఇంతటి నమ్మకం పెట్టుకొని మాకు ఆర్థికంగా స్పాన్సర్షిప్ చేసిన మా గ్రామ నాయకులు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళతో పాటు జనసేన నాయకులు శ్రీను కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నించారు. చెప్పండి సార్, ఎలా అనిపించింది మీ గ్రామంలో ఇటువంటి కార్యక్రమం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈ ఆర్బీఆర్ యూత్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం మొదలు పెడితే చివరి వరకు కూడా వాళ్ళందరూ కృషి చేసే విధానం నాకైతే బాగా నచ్చుతుంది. యాక్చువల్గా ముందుగా మా కిషోర్ అండ్ టీం అందరికి కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ చేసినట్టుగా ఈసారి ఇంకా ఘనంగా చేస్తారు. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని వాళ్ళనైతే నేను కంగ్రాట్స్ చేస్తున్నాను. అండ్ ఈ స్త్రీ పురుషుల మ్యాటీ కబడ్డీ పోటీలకి అయితే ఇక్కడ విచ్చేసిన సిఐ గారు కానీ, మనకు ఈ వీళ్ళకి హెల్ప్ చేసిన కార్పొరేటర్ గారు కానీ, అలాగే మా జనసేన టీం అందరికి కూడా నేను అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళకి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా ముందుగా చాలా కార్యక్రమాలు చేయాలి, బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఉత్తరాంధ్ర పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ పోటీల్లో మన అనకాపల్లి జిల్లా అల్లూరి గ్రామం గెలిచింది. వాళ్ళు మనతో ఉన్నారు. చెప్పండి, నన్ను గెలిచారు కదా, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఈ విలేజ్లో ఇది సెకండ్ టైం థర్డ్ టైము. ఫస్ట్ టైము అవుట్డోర్లోని అలాగా
పండక్కి కబడ్డీ పెట్టి ఎంకరేజ్ చేసి, అంటే మన కబడ్డీ అనేది విలేజ్ నుంచి మనం ఎక్కువ ఆడుతాం, అలాగనేసి కబడ్డీ అనేది 4 ఫ్యామిలీస్ ఆడతారు. కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు ఒక 3 రోజులు ఈ కమిటీ అందరూ కష్టపడి మేము ఉత్తరాంధ్ర నుంచి ఒక 5 జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికీ మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి ఫుడ్ అది ఇచ్చి మాకు అన్ని విధాలుగా సహకరించారు. అలానేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టోర్నమెంట్ ఇలా చేస్తూ మాలాంటి క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. అలాగనేసి కబడ్డీని బ్రతికించాలి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక క్రికెట్ ఉందంటే స్టార్స్ వెళ్ళి చూసేవారు, క్రికెట్ పలానా దగ్గర క్రికెట్ స్టార్స్ వచ్చారని. ఈరోజు స్టార్స్ అందరు కలిసి ఈరోజు కబడ్డీని చూస్తున్నారు, కబడ్డీని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మన ఇండియా వేస్గా కబడ్డీ అంటే ఒక మంచి ఆదరణ ఉంది. అలాగనేసి మన ఆంధ్ర కూడా అదే విధంగా, అలాగే మన విశాఖపట్నం కూడా కబడ్డీకి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఇదే టీము ఎన్ని ప్లేసెస్లో ఆడింది, ఎన్ని కప్పులు గెలిచి ఉంటుందండి ఇప్పటి వరకు? మేము ఒక 12 ఇయర్స్ నుంచి ఆడుతున్నాం అండి. అల్లూరి సీతారామరాజు స్పోర్ట్స్ అకాడమీ అచ్యుతాపురం. మేము 8 ఇయర్స్ నుంచి ఆడుతున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ప్లేస్ పడుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ టోర్నమెంట్కి వెళ్ళినా డెఫినెట్గా ఏదో ప్లేస్ మాత్రం మేము తీసుకొని వెళ్తాం పక్కది. ఇప్పుడు మీ టీంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్లు ఎవరైనా స్టేట్ వైడ్ కానీ లేదంటే అలా ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మీ అకాడమీ నుంచి? ఎవరైనా ఉన్నారు సార్. గోపి అండ్ చిన్న, మణిగంట అండ్ రాజశేఖర్ ఉన్నారు సార్. జగదీష్ అబ్బాయి నిన్న నేవీకి సెలెక్ట్ అయ్యాడు, అబ్బాయికి జాబ్ వచ్చింది. అలా గణేష్ అన్న ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు సార్. నా దగ్గర ఒక 60+ ఉంటారు స్టూడెంట్స్.